ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనంలో ఒకప్పుడు యాకోబు బేర్షెబా నుండి హారాను వైపుకు వెళ్ళి పద్దనరాముకు వచ్చినట్లుగా 28వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఎక్కడి నుండి బయలుదేరాడు? బేర్షెబా నుండి బయలుదేరాడు. ఈ మందిరం పేరు కూడా ఏంటి? రైట్, బేర్షెబా నుండి వెళ్ళాడు. బేర్షెబా నుండి ఎక్కడికి వెళ్ళాడు? పద్దనరాముకు వెళ్ళాడు. 31వ అధ్యాయం 18వ వచనంలో పద్దనరాములు అన్నాడు కదా. బేర్షెబా నుండి పద్దనరాముకు వెళ్ళాడు. పద్దనరాములో తన మేనమామ అయిన లాబాను ఉన్నాడు. ఆ లాబాను దగ్గర పాపం భార్య కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తే 7 సంవత్సరాలు చేసిన తరువాత పిల్లనిస్తానని చెప్తే పిల్లనిచ్చాడు, కానీ మోసం చేశాడు. ఎవరు? లాబాను. మాట్లాడండి, పర్వాలేదు. మోసం చేస్తే, అరే నన్ను మోసం చేసావని బాధపడకుండా, మామ నువ్వు చేసిన పని ఇదేనా? కరెక్ట్ కాదు కదా. అలాగైతే అల్లుడు పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయడం మా దేశ మర్యాద కాదు. కాబట్టి ఒకవేళ నీకు చిన్న అమ్మాయి కూడా కావాలి అని అంటే ఇంకో 7 సంవత్సరాలు. ఇలా ఉన్న దాదాపుగా 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరికి? మొదట 7 సంవత్సరాలు చేశాడు, పిల్లనిచ్చాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత నమ్మకం కుదిరింది. 7 సంవత్సరాలు చేసిన తర్వాత పిల్లనిచ్చాడు. మరలా 7 సంవత్సరాలు చేసిన తర్వాత దాదాపు. అయితే ఈ ఇన్ని సంవత్సరాలలో ఆయన జీతాన్ని 10 సార్లు మార్చేశాడు. ఎవరి జీతాన్ని? యాకోబు జీతాన్ని 10 సార్లు మార్చాడు. 10 సార్లు మార్చిన యాకోబు చాలా ఓపికతో ఎలా కొలువు చేశాడు అనంటే 31వ అధ్యాయం 6వ వచనం, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినో కదా. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినో మీకు తెలిసే ఉన్నది. చూశారా? యావత్ శక్తితో కొలువు చేశాడంట. కొలువు చేస్తే ఆయన జీతాన్ని ఎన్నిసార్లు మార్చాడో ఇక్కడే ఉన్నది. నిజంగా మీ తండ్రి నన్ను మోసపుచ్చి 7వ వచనం 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు అన్నాడు. 10 సార్లు జీతం మార్చినా నాకు మాత్రం హాని చేయలేదు అని మాట్లాడాడు. సరే, మొత్తానికి పద్దనరాముకు వచ్చాడు. 10 సార్లు జీతం మార్చినా దేవుడు ఆయనను ఏం చేయడం ప్రారంభించాడంటే వృద్ధిపరచడం ప్రారంభించాడు. అభివృద్ధిలోనికి తేవడం ప్రారంభించాడు. చూడండి, 30వ అధ్యాయం 43వ వచనం. 30వ అధ్యాయం 43. ఆ ప్రకారము ఆ మనుషుడు అంటే యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది అన్నాడు. అత్యధికముగా అభివృద్ధి పొందాడు. ఎక్కడ? పద్దనరాములు. ఇది కొంచెం క్లారిటీగా మీకు అర్థమైతే కొంచెం బాగుంటుంది. బేర్షెబా నుండి పద్దనరాముకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆయనను అత్యధిక అభివృద్ధిని చేశాడు. అయితే ఇప్పుడు
లాబానుతోనూ తన కుమారులతోనూ యాకోబు నేను తిరిగి మళ్ళా బెయేర్షెబాకు వెళ్ళాలి అని అన్నాడు. బెయేర్షెబాకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? దేవునికి ఒక మాట ఇచ్చాడు. 28వ అధ్యాయం 28వ అధ్యాయం 20-21. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైంది. నేను వెళుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నట్టు వస్త్రములను నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడు కదా. ఇక్కడ నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? తిరిగి తండ్రి ఇంటికి రావాలి. 31వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా నేను తిరిగి దేవుని మందిరమైన బేతేలుకు వెళ్ళాలి అని అక్కడ చెప్పాడు. బెయేర్షెబాకు వెళ్ళాలి అని ఇక్కడ చెప్పాడు. సరే, తండ్రి ఇల్లు ఎక్కడుందని చెప్పుకున్నాం? బెయేర్షెబాలో ఉంది. ఇప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాలి. బెయేర్షెబా మీన్స్ పరలోకం. అది తండ్రి ఇల్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. పద్దనరాము అనేది ఈ లోకములో ఉన్న పరిస్థితి కలిగిన ప్రదేశం. ఈ పద్దనరాములో ఆయన అత్యధిక అభివృద్ధి చెంది ఇప్పుడు తన ఆస్తిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? బెయేర్షెబా. ఇక్కడ యాకోబు అయితే బెయేర్షెబాకు వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు మనమైతే ఎక్కడికి వెళ్ళాలి? అభివృద్ధి చెందిన వారంగా వెళ్ళాలా? అభివృద్ధి లేని వారంగా వెళ్ళాలా? ఇంతకీ ఈయనేమేమి సంపాదించాడో మనమేమేమి సంపాదించి మన తండ్రి ఇంటికి వెళ్ళాలో చెప్తాను. మీరు ఇంత ప్రయాసపడుతున్నారు స్వార్థ సేవలో. ఎందుకు ప్రయాసపడుతున్నారు మీకు ఎప్పుడైనా అర్థమైందా? అన్న ఫోన్ చేశారు కాబట్టి మనం వెళ్ళాలి, స్వార్థ చేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వచ్చారా? లేక దాని వెనక ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటో ఎరిగి వచ్చారో నాకు తెలియదు. కానీ వాస్తవం అయితే ఒక సత్యం మీకు చెప్తే ఇంకా బలంగా భారంగా పని చేస్తారనేది యాకోబు జీవితంలోని మనం గమనించినప్పుడు ఈయన ఏమేమి సంపాదించాడో చదువుకుందాం. 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది 1 విస్తారమైన మందలు, 2 దాసీలు, 3 దాసులు, 4 ఒంటెలు, 5 గాడిదలు గలవాడాయను. ఎన్ని సంపాదించాడు? మందలను సంపాదించాడు. అన్ని రకాల పశువులు ఉండొచ్చు. దాసీలు సంపాదించాడు, దాసులు సంపాదించాడు, ఒంటెలను సంపాదించాడు, గాడిదలను సంపాదించాడు. ఇంకేం సంపాదించాడు? 31వ అధ్యాయం 17వ వచనం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి. ఎవరిని సంపాదించాడు? కుమారులను సంపాదించాడు. రైట్, కుమారులను సంపాదించాడు. 7వదిగా ఏం సంపాదించాడు? 18వ వచనం. కనాను దేశమున తన తండ్రి ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తు సంపద అన్నాడు. పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తు. సంపాదన ఆస్తి అంటే చర స్థిరాస్తులను కూడా అక్కడ ఆయన ఏం చేశాడు? సంపాదించాడు. అందువల్ల సంపద యావత్తు అన్నాడు, ఆస్తి యావత్తు అన్నాడు. ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? మీకు అర్థమైందండి? ఇవన్నీ పట్టుకొని తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే దేవునితో ఒక ఒప్పందం చేశాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా. అంటే ఎప్పటికైనా మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిందే. అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చామండి? అమ్మ కడుపులో నుంచి వచ్చాం. మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళగలమా? వెళ్ళగలమా? వెళ్ళలేదు. కనుక అమ్మ కడుపులోనికి వెళ్ళకుండా దానికి ప్రత్యామ్నాయం ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది.
తిరిగి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మన్ను అయిపోద్ది అని చెప్పాడు. ఎందుకంటే ఇది మట్టి దేహమే కనుక మనం మళ్ళా తిరిగి అమ్మ గర్భంలోనికి వెళ్ళలేం కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఈయన కూడా ఆ తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఏమేమి సంపాదించిన వాటితో వెళ్ళాలనుకున్నాడా, ఏమీ లేని వాడుగా వెళ్ళాలనుకున్నాడా? ఉన్నంతకాలం ఎలా పనిచేశాడు? మరి అదే ఎలా పనిచేశాడో నేను చెప్పిన తర్వాత కూడా మీకు చెప్పలేకపోతున్నాను. అది కింద కూర్చున్నావు కనుక నీకు అబ్బింది. ఇప్పుడు చెప్పండి, ఎలా పనిచేశాడు ఆయన? భూలోకంలో ఉన్నంత కాలం యావత్ శక్తితో పనిచేయాలి. ఏదో మనుషులుంటే పని చేయడం కాదు, దేవుడు ఉన్నాడని ఆ భారముతో పనిచేయాలి. యావత్ శక్తితో పనిచేశాడు, యావత్ శక్తితో పనిచేశాడు. అసలు ఆయన సమయానికి ఎదురు పరిగెత్తాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే సంపాదించాలి, లేకపోతే ఏం సంపాదించగలుగుతాం? టైం అయిపోయిన తర్వాత సంపాదించగలుగుతామా? అందుకని నన్ను అన్నారు కదా, 30 వంతు మూపిడిలో ఏం చేసినట్టు అయిపోయింది జీవితం, ఇక పావంతుంది. ఆ పావంతైనా కష్టపడితే ప్రతిఫలం దొరుకుద్దనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టు ఆయన సాక్ష్యంలో మనం విన్నాం. మరి మీకు పావంత అయిందో, 60 వంతు అయిందో, 30 వంతు అయిందో, ఇంకెంత అయిందో అది మీకే తెలుసు. ఉన్నంతకాలం యావత్ శక్తితో. మళ్ళీ అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడవుతాడు. 48:10 ప్రకారంగా దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు. మరి అసలు లేకపోతే అశ్రద్ధగా చేసేవాడే శాపగ్రస్తుడైతే మరి అస్సలు లేనివాడి సంగతి ఏంటి? సేవకు వచ్చానని చెప్పి, సంపూర్ణ సేవకుడు అని చెప్పి సంపూర్ణ సేవ చేయకుండా వేరే పనుల్లో నిమగ్నం అయితే వాడి గతి ఏంటి? మీరు ఆలోచన చేయాలి. మిమ్మల్ని వేళ కత్తితో పొడిచి లోపల కత్తుంచి తిప్పినట్టుంది కదా మీకు ఆ మాటకి. నిజమేనా? చెప్పరా ఉండే అయ్యా నా మీదే ప్రసంగం చేశాడు అనుకుంటారు ఎక్కువసార్లు మీరు. బ్రదర్, మనము మౌనంగా ఉంటే వీల్లేదు, కష్టపడాలి. ఉన్నంత కాలం ఇదివరకు ఏదో చేసుకున్నాం, బ్రతుకు తెరువు కొరకు, జీవనోపాధి కొరకు, కుటుంబం కొరకు ఎట్లా తిప్పులు పడ్డాం. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దేవుడిచ్చిన యావత్ శక్తితో దేవుని కొరకు పనిచేస్తే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. సరే, 7 ఇంటిని సంపాదించాడండి. ఎవరు? యాకోబు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం కూడా సంపాదించాలి. ఏం సంపాదించాలి చెప్పండి? 7 ఇంటిని ఏం సంపాదించాలి? ఏం సంపాదించాలి? గోపురాన్ని కట్టి పేరు సంపాదిద్దామా? వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామా? చెప్పండి. వచనాలు ఉన్నాయి. పేరు సంపాదించేవాళ్ళు ఉన్నారు, పైసలు సంపాదించేవాళ్ళు ఉన్నారు, ఘనత సంపాదించేవాళ్ళు ఉన్నారు. అదే మండి ఏమంటారు కదా. ఇంకా ఈ లోకంలో ఏవేవో సంపాదించేవారుగా ఉన్నారు. సంపాదన వైపు వెళ్ళే కొద్దీ మనకు దూరం అవుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక దేవుని సేవకునిగా మీరు ఎప్పుడైనా సంపాదన మీద దృష్టి పెట్టి వెళ్తున్నారు అంటే అవి మీకు దూరం అవుతాయి. కానీ దేవుని కొరకు మనము దృష్టి పెట్టుకొని వస్తే
దేవుడు మనకు వాటిని మన వెనక పంపిస్తాడు. ఇది మాత్రం వాస్తవం. అనుభవం కలిగిన వాళ్ళు ఎస్ఆర్ నో చెప్పండి. ఎస్ఆర్ నోనా? ఈ మాట చూస్తున్నట్టుంది. ఎస్ఏనా? నిజమండి. ఈరోజు మనమే సంపాదించాలి. అసలు ఇందామా ఏడంటే 7 నిమిషాలు కూడా ఉండదు. టక 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 చెప్పేస్తాం. చదివేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎవరు బైబిల్ తెరవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఐసైట్ పడొద్దండి. బైబిల్ ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా వీలు కలిగితే బైబిల్ ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. నిజం. దైవజనుడు అంటే ఏమా ఎవరు? అవునా? కాదు, దేవుని జనుడు అని అర్థం. సేవకుడేని కాదు. సేవకుడు అంటే సేవించేవారు సేవకులే. సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న వారు కూడా సేవకులు. వారు సేవించాలి, వీరు సేవించాలి. సేవించే ప్రతి వారిని సేవకులే అంటారు. కానీ ప్రతిష్ఠించబడిన వారు మాత్రం ప్రభు ఇచ్చేదాన్ని అనుభవించడానికి పాత్రులు అవుతారు. ఇక్కడ దైవజనుడు అని అంటే దేవుని జనుడు అని అర్థం. ఈ దైవజనుడు ఏం చేయాలట? చదువు. నీవైతే వీటిని విసర్జించి వేటిని? ధనాపేక్ష చెప్పాడు. అది సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది అన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నేను ఈ పని చేస్తే నాకు డబ్బు వస్తుంది అనే ఆలోచనతో మనం సేవ చేయకూడదు. వాటిని విసర్జించాలన్నాడు. విసర్జించడం మీన్స్ పుట్టినట్లు ఏముంది చూడండి. వేటిని? ధనాపేక్షను విడిచి పారిపోవాలి. ఈవేళ ఏ ఉద్దేశములోనైనా వాక్యం చెప్పేవాడు కానీ, పాటలు పాడేవారు కానీ, మ్యూజిక్ వాళ్ళు కానీ, మందిరాలు కట్టినా, సేవ చేసిన ఉద్దేశం మాత్రం కాన్సెప్ట్ ఏంటి? పైసామే పరమాత్మ హై. అవునా కాదా? కాదా? వాటిని విసర్జించమని చెప్తున్నాడు. వాటిని విడిచి పారిపో అంటున్నాడు. అందుకే కదండి ఐగుప్తు ధనమును విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిన్న అనుభవించడం మేలనుకున్నాడుగా. 55 కోట్లకు అధిపతి అయిన పౌలు పెట్టగాను నష్టముగాను ఎంచుకున్నాడుగా. చేయలేదా? చెప్పండి. చేశాడు. ఆయన పునరుత్థాన బలం ఏంటిదో ఎరుగు నిమిత్తము అన్నింటినీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి పారిపోయి ఈ మాట చెప్తున్నాడు. విసర్జించి ఏం సంపాదించుకోవాలో ఇక్కడే 5-6 ఉన్నాయి చూడండి. 1 రైట్, ఏం సంపాదించాలి? నీతిని. 2 భక్తిని. 3 విశ్వాసం. 4 ప్రేమను. 5 ఓర్పును. 6 సంపాదించుకున్నటకు ఏం సంపాదించాలి? ఏమంటే ఏం సంపాదించాలో చెప్పాడు కదా. ఏం సంపాదించాలో చెప్పాడు. చాలా వివరంగా చెప్పాడు. ఏ బ్రదర్? ఏం సంపాదించాలి? నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి. మీలో కూడా ఇదే ఆలోచన ఉన్నప్పుడు గట్టిగా చెప్పండి. ఏం సంపాదించాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించాలి. యాకోబు ఎన్ని సంపాదించాడు? 7 సంపాదించాడు. ఇప్పుడు దేవుని ప్రజలు ఏం సంపాదించాలి? ఇక్కడ 6 ఉన్నాయి. నీతిని సంపాదించాలి. నేను చాలా పౌరుషంతో పని చేస్తారు. మామూలు 100 మంది ఉన్నారు, పని చేస్తారు కానీ లేట్గా చేస్తారు. నాకు కోపం వచ్చింది.
అదే అంటాడు, మీరు పని చేసి నాతో తిట్లు తింటారు కదయ్యా. పని చేస్తారు, నమ్మకంగా చేస్తారు, ఎక్కడ ఏ తేడా రాదు, పని చేయడంలో నమ్మకంగా చేస్తారు. కానీ చేసే పని ఇన్ టైం రైట్ టైంలో జరగదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా సరేనండి, సమయపాలన లేని ఏ వ్యక్తి అయినా సమస్యల వలయంలో పడడం మాత్రం ఖాయమండి. నిజం చెప్తాను, సమయపాలన చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. బడికి వెళ్ళే పిల్లోడు బాగుపడాలంటే లేటుగా బడికి వస్తే బాగుపడతాడా, పెద్దకాడు వస్తే బాగుపడతాడా? ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు చేస్తే బాగుపడతాడా, పరీక్షలప్పుడు చదువుకుంటే బాగుపడతాడా? అన్నీ రైటే చెప్తారు, కానీ రైట్గా మాత్రం చేయరు. చెప్పడం మాత్రం రైట్గానే చెప్తారు, కానీ చేయటం వచ్చేసరికి మాత్రం చేయరు. అక్కడే దెబ్బ తినేస్తున్నాం. ఎప్పుడు సరే సమయ పాలన మాత్రం ఏంది, 1,00,000 పనులు పెట్టుకోవక్కర్లే. మనం ఎక్కడైనా సరే మన జీవితంలో ఏది ముఖ్యమో దాని కొరకైన సంపాదన మన జీవితంలో ఉండాలి. నీతిని సంపాదించాలి, భక్తిని సంపాదించాలి, విశ్వాసమును సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి, ఓర్పును సంపాదించాలి, సాత్వికం. ఇందులో అర్థం కాని మాట ఏదైనా ఉందా? ఇందులో అర్థం కాదు, ఈ 6 మాటల్లో అర్థం కాని మాట ఏదైనా ఉందా? అన్నీ అర్థమైపోయినాయా? నేను మిమ్మల్ని అడిగితే అవసరమైంది, అన్నీ అర్థమయ్యా లేదా? నా టైం ఉంది, ఇంకా అర్థమయ్యా లేవా? మాట్లాడరా? కత్తి ఇంకా లోపలే ఉందా? తీసేశాను నిన్నకి ఎప్పుడో. అన్ని మాటలు అర్థమయ్యా? అయితే మిమ్మల్ని అడుగుతున్నా, సాత్వికం అంటే ఏంటి చెప్పండి. కీడుని సహించి వాళ్ళకి కీడు చేసే వరకు మేలు చేయడం సాత్వికం. సాత్వికం అంటే చెప్పండి, కీడును సహించే గుణమే సాత్వికం. బాగా చెప్పాడు. కీడును సహించే గుణం సాత్వికం. వీటిని మనం సంపాదించాలి. 7వది కూడా చెప్తారు, సంపాదించాలి. ఏది సంపాదించాలి? 18-19 వచనం, 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచ్చి, వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఏది సంపాదించాలి? థ్యాంక్ యూ. సత్క్రియలు అను ధనమును సంపాదించాలి. సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించాలండి. అర్థమవుతుందండి? సత్క్రియలు అవి 6, ఇది 7. సత్క్రియలు అనే ధనం. ఆ ఫోన్ కొంచెం సైలెంట్గా పెట్టే కదా. సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించాలి. నిజం. మన ధనం ఏమై ఉండాలంటే సత్క్రియలు. అందుకే కొన్నిసార్లు వెలుపరి వారు కానీ, సంఘంలో వారు కానీ, కుటుంబంలో వారు కానీ దేవుని పని దగ్గర ఎక్కడ తేడా వచ్చినా ఎవరిని పట్టించుకోండి, లెక్క చేయను. అసలు నాకు దూరం అయిపోయినా పర్వాలేదు అనే తపన నాలో ఉంటుంది. నన్ను వెంబడించే వాళ్ళకి తెలుసుకునే విషయం నేను అసలు రా చెప్పాడు. ఎందుకంటే మనం సంపాదించాల్సిన ధనం ఏది? సత్క్రియ. ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. ఏమండి, పట్టుకొని వెళ్ళాలా? వెళ్తామా? వస్తాయా రావా? వస్తాయా? వస్తాయి. ఏమొస్తాయి? తిమోతికి రాస్తూ 2వ పత్రికలో మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి
న్యాయపు తీర్పునకు ముందు నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నాయి. పాపాలు వస్తాయంట. వస్తాయా? వారి వెంట వస్తాయా? వస్తాయి అన్నాడు. ఇంకేమొస్తాయి వారి వెంట? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. 14:13. అంతటిప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. 2వ భాగం. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోతాయి. మన క్రియలు మన వెంట వస్తాయి బ్రదర్. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం ఏం చేసామో ఆ పంటకు వస్తామనేది మనకు తెలిసింది. మన క్రియలు మన వెంట వస్తాయి. మనము చేసుకున్నది మనము పూర్తిగా అనుభవిస్తాం. న్యాయాధిపతి గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 1వ వచనాల్లో ఇంచుమించుగా అదోనిబెజెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? అదోనిబెజెకు 70 మంది రాజులను ఓడించి కుడి చేతి బటన వేళ్ళు, కాళ్ళ బటన వేళ్ళు తెగ నరికి రాజు బల్ల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకునేటట్టు చేసేటంటాడు. ఎవరు? ఒకనొక సమయంలో ఇంకొకరి చేతికి ఈ అదోనిబెజెకు కూడా దొరికాడండి. సేమ్ యాజ్టీస్గా ఆయన బటన వేళ్ళు, ఆయన చేతి వేళ్ళు, ఆయన కాళ్ళు నరికేశాడు. అప్పుడు ఆయన అన్నమాట, నేను చేసుకున్న దానిని బట్టి నేను అనుభవిస్తున్నాను, నేనేం చేశానో అదే అనుభవిస్తున్నాను అన్నాడండి. యేసేపును కూడా అన్నలు బాధ పెట్టినప్పుడు యేసేపు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో వాళ్ళు అస్సలు లెక్క చేయకుండా బాధపడ్డాడు. అదే అన్నలు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాడు ఒకప్పుడు మనల్ని ఇలాగే అడిగితే మనం వారి మనం వినలేదు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ అనుభవిస్తున్నామని చెప్పరా? యెషయా 66 కూడా తాము చేసుకున్నది తాము పూర్తిగా అనుభవిస్తారు అన్నది. మనం ఏం చేసుకుంటాం అది పూర్తిగా అనుభవిస్తాం. అది ఇదే కాదు. వారి క్రియలు వారి వెంట వస్తాయి. రైట్. ఏం సంపాదించాలండి? అర్థమైంది. ఎందుకు అవి సంపాదించాలి? అక్కడే 18వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం అన్నాడు. ఏం సంపాదించుకోవడానికి? వాస్తవమైన జీవాన్ని మనము సంపాదించాం. అంటే ఇవన్నీ సంపాదించుకుంటే రేపు మనకు దొరికేదేంటి? వాస్తవమైన జీవం. అయితే ఇప్పుడు మనము ఈ సువార్త సేవ చేయడం మూలాన మనము సంపాదించేదేంటి? కనీసం ట్రావెల్ కూడా మనకు దొరకదు. అది కదా. కానీ మనకు దొరికేదేంటో చెప్తాం మీకు. ఈరోజు మనం ఏమి సంపాదించాలి? ఇప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయి కదా. మనం ఒక పాట పాడినా, ఒక సువార్త చెప్పినా, ఒక పత్రిక పంచినా, ఇంకా ఎక్కడ ఏది దేవుని కొరకు కార్యం చేసినా అది ప్రతిఫలం. లాస్ట్ టైం అనుకున్నా క్యాంపులో, చివరి క్యాంప్, అందరికి నీరసం వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నారు, ముగించే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఎవరు చెప్పడం, వెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఆ టైంలో సురేష్ బ్రదర్ మైక్ తీసుకున్నాను, చక్కని గాస్పెల్ చెప్పాడండి. ఇప్పటికీ మాకు గుర్తుండిపోయిన ఆ క్లైమాక్స్లో ఆ పడినటువంటి ఆ మాటలు ప్రతిసారి అలాగే చెప్పిస్తే బాగుంటుంది అనిపించేసినంత చాలా చక్కగా. అప్పటి వరకు ఎక్కడ మాట్లాడా కదా, అక్కడే చూడండి ఎంతకాలం అయిందని మనం చేసి సువార్త.
ఇప్పటికీ నాకు అది గుర్తుండిపోయింది. అంటే ఒక్కొక్క వ్యక్తి నిజంగా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అవి అలా హృదయంలో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం చేసిన ఆ పని ఉందే, దానివల్ల గొప్ప ఫలితం. ఇంతకీ మనము వేటిని సంపాదించాలి? ఆస్తుల, ఆత్మల? ఆత్మలేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన జీవితాల్లో మనం ఏం సంపాదించాలో చెప్పాడు. ఏం సంపాదించాలో చెప్పాడు. ఏం సంపాదించాలి? 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇప్పుడు మనము దేని కొరకండి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20వ వచనం. 19-20. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మా నిరీక్షణ, మా ఆనందం, మా అతిశయం ఏది? మీరే అంటే సంపాదించిన ఆత్మలు. సంపాదించిన ఆత్మలే రేపు మనకు ఆనందం, అతిశయం, నిరీక్షణ. రేపు ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉంది. ఇప్పుడు దేవుని విడిచిపెట్టి, దైవ కార్యాలను విడిచిపెట్టి, సొంత కార్యాలను నిమగ్నమై ఈ 1000 ఎకరాలు ఫ్లాట్లు, ఎస్టేట్, బోగులని సంపాదించాడు. రేపు ఇవి మనకి నిరీక్షణ, అతిశయమా, ఆనందమా, మహిమ దొరుకుతుందా? అవి మనం విడిచిపెట్టాలి. కాబట్టి రేపు మనం ఏమి సంపాదించి మన తండ్రి ఇంటికి తీసుకువెళ్తున్నామని ప్రశ్న మీలో ఉంటే చాలండి. నేనేం సంపాదించాను దేవుని కొరకు? నేనేం సంపాదించాను? ఒకవేళ కొంతమంది మన దగ్గరకు రాకపోవచ్చు, కానీ మనం చెప్పిన మాట ఖచ్చితంగా కొందరిలోనైనా, మాకు కూడా చాలా తక్కువ మంది వస్తారు మా మందిరానికి, కానీ రోజు వాక్యం, ఈ రోజు కూడా ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయంలో వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాను అందరి కోసం. పొరపాటున ఎప్పుడైనా మేము ఆ పని చేయలేదనుకోండి, ఏ మైక్ ప్రాబ్లం అయ్యో లేకపోతే ఏదన్నా మేము ఊళ్ళో లేకో ఎప్పుడైనా మేము దారిలో కలిస్తే, సార్ ఊరందరి కొరకు ప్రార్థన చేస్తాను, మంచి మాటలు చెప్తున్నారు, మీరు ఈ వారంలో చెప్పలేదు సార్, పలానా రోజు చెప్పలేదు సార్, ఊళ్ళో లేదా, ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటామండి, చర్చికి రాకపోయినా అంటున్నారు. చాలా ఈ సాక్ష్యం ఏమండి? మందిరానికి వస్తేనేనా? సంఖ్య లేరని మనం ఎప్పుడు బాధపడకూడదు. సత్యముతో ఉన్నామని సంతోషించాలి. సంఖ్య లేకపోయినా సేవ చేయడం మానేమా మనం? చెప్పండి, మానేమా? ఏమండి? సంఖ్య లేకపోయినా, సొమ్ము లేకపోయినా సేవ అయితే ఆగదు. భారం ఉన్నప్పుడు దేవుడు ఎలా నడిపించాలో నడిపిస్తాడు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సమయానికి ఏమీ ఉండవు, కానీ కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. అదే నా ఫెయిత్ అయితే. అది బ్రదర్ అంటారు, మీకేంటంటే బ్రదర్ మీరు అనుకుంటారు చేసేస్తారు, అనుకుంటారు చేసేస్తారు అని అన్నారు. మీరు అనుకుంటారు చేసేస్తారు అన్నారు లేదండి. మీరు అనుకుని ఎందుకు చేయరు?
తలపెట్టి కనిపెడితే కార్యాన్ని జరిగించేది ఎవరు? దేవుడే. నమ్ముతారా? రేపు మన మహిమ, ఆనందం, అతిశయం రేపు ఎవరండి? మనము సంపాదించే ఆత్మలు. చూడండి, ఈరోజు మీరు వీధులు పత్రికలు పంచారు, ప్రార్థనలు చేశారు, వాక్యం చెప్పారు, సంతోషంతో సేవ చేశారు. దీనికి రేపు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఫలానా వారు ఫలానా రోజు ఫలానా వీధిలో ఫలానా ప్రాంతంలో ఫలానా పల్లెలో ఫలానా పట్టణంలో ఫలానా వ్యక్తికి ఫలానా మాట చెప్పారని రేపు అక్కడ నిలబడినప్పుడు ఎంత సంతోషం. ఈ మధ్యకాలంలో నేను అక్కడక్కడ చాలా వింటున్న సంగతులు ఏంటంటే, అప్పుడప్పుడు జూమ్లో కానీ లేకపోతే ఇంకొక చోట కానీ కలిసి అన్న ఫలానా సంవత్సరం మీరు వాక్యం చెప్పినప్పుడు నేను రక్షించబడ్డానన్నా అని చెప్తూ ఉంటుంటాను. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది, ఆనందం అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పాను బ్రదర్ అంటే, లేదన్నా ఫలానప్పుడు చెప్పారు, డేట్తో సహా చెప్తూ ఉంటాను. అలా ఎంతోమంది చెప్తూ ఉంటారు. అది మనకు తెలియదు, ఏదో సందర్భం వచ్చి మనతో మాట్లాడేంత వరకు తెలియదు. కనుక మనం చేసే పనిని దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ రికార్డు చేస్తుంది. మన క్రియలు రేపు మన వెంట వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ తండ్రి ఇంటికి లేక మన తండ్రి ఇంటికి ఏం తీసుకుని వెళ్తున్నారు? ఏం తీసుకెళ్తున్నారు? పంచాయతీగా తీసుకెళ్ళింది. ఆయన యావత్ శక్తితో చేశాడు కాబట్టే కదా ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడు. చేశాడా లేదా? ఎంతకాలం చేశాడు? దాదాపు 20 ఏళ్ళు పని చేస్తే పట్టుకెళ్లే సమయానికి కనపడ్డాయి అవన్నీ. అంతకుముందు చేసిన 10 సార్లు జీతం మార్చినా కూడా మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు. గొప్ప సంగతి ఏంటో చెప్పనండి. ఒక విధంగా లాభాలు రైతు, ఇతడు పాలేరు. ఎవరు? పాలేరు కాస్త ఎక్కువ ఉందా, రైతుకి ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి కొడుకులకు అసలు వచ్చేసి, నాన్న ఏంటి ఆస్థానంలో దోసుకుపోతున్నాడు, ఏంటి ఇక్కడికి ఉన్నాం, నడు వెళ్ళిపోదాం, చంపేద్దాం, మొత్తం తెచ్చేసుకుందాం. ఓరి బాబు పిచ్చోడారా, ఆయనకి దేవుడు తోడైనాడు రా నాయన. నిజంగా భలే ఉంటుందండి ఇక్కడ. మనం ఎన్ని రోజులు చెప్పుకోవడానికి బాగుంది ఇక్కడ స్టోరీ. ఎంతటి గొప్ప సత్యం దైవ లేఖనంలో రాయబడింది. తండ్రి ఇంటికి యాకోబు సంతోషంతో బయలుదేరాడండి, సంపాదించినవి అన్ని పట్టుకొని. మరి మీరు వెళ్ళి ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఒక్క మాట అడుగుతా, ప్రార్థన చేసి తల ఎత్తుకుంటారా, తల దించుకుంటారా? ఇక్కడే చెప్పలేకపోయారంటే అక్కడేం చెప్తారు? తల ఎత్తుకుంటారా, తల దించుకుంటారా? అయ్యా ఉండాలే, ప్రసంగం కాదు, నేను డైరెక్ట్గా అడిగాను కదా. రేపు తల ఎత్తుకోవడమా, తల దించుకోవడమా? మీరు చెప్పలేదంటే ఇప్పటి వరకు ఏమి యాకోబు సంపాదించాడు, ఇప్పటి వరకు మనం ఏమీ సంపాదించలేదు. బ్రదర్, ఇక నుండి అయినా సరే తల ఎత్తుకునే సేవ మనము చేయగలిగి, మన క్రియలు మనతో వెంట వచ్చినప్పుడు బడా మంచి దాసు, నమ్మకమైన ఆ సాక్ష్యాన్ని